హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప నర్సరీ. ఈరోజు మేము తాటి నుంజలు కోసుకోవడానికని ఇలా పొలం దగ్గరికి వచ్చాం. ఊరి బయట చూడండి తాటి నుంజల చెట్లు ఎలా ఉంటాయో చూడండి ఫ్రెండ్స్. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. కొంచెం సిటీలలో అలా ఉండే వాళ్ళకి తెలియదు కదా. ఇవి తాటి నుంజల చెట్లు ఇలా ఉంటాయి. ఇక్కడ ఉన్న చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి, ఇక్కడ ఏం కాయలు లేవు. ఇక అక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి. మా వాళ్ళు అక్కడ ఉన్నారు, నుంజలు ఏ చెట్టుకున్నాయా అని చూస్తూ ఉన్నారు పైకి ఎక్కి కొయ్యటానికని. ఇప్పుడు టైం మధ్యాహ్నం 2 అవుతుంది ఫ్రెండ్స్. ఇంత ఎండలో వీడియో తీద్దామని వచ్చాము మేము. ఎండ బాగా ఎక్కువ ఉంది, అందుకే వీడియో కూడా అంత క్లారిటీగా లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మేము మా ఇంటి పక్కన కొంతమంది పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాము. వాళ్ళు చెట్లు ఎక్కుతున్నారు చూడండి. ఇలా చెట్లు ఎక్కి పైన ఒక కర్రతోటి నుంజలు కోస్తారు చూడండి ఫ్రెండ్స్. పల్లెటూరులో ఉండే వాళ్ళకి తాటి నుంజల చెట్లు అంటే అందరికీ తెలుసు. కొంచెం సిటీలలో ఉండే వాళ్ళకి, సిటీలలో పుట్టి పెరిగిన వాళ్ళకి తెలిసి ఉండదు. కానీ ఇప్పుడు బయట కూడా చాలామంది షాప్స్లలో అమ్ముతున్నారు, వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. చెట్లు ఎలా ఉంటాయని తెలిసి ఉండదు. అలాంటి వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్. అక్కడ గాలి బాగా ఎక్కువ వస్తుంది, అందుకని అక్కడ మాట్లాడటం కుదరలేదు. నుంజల గెలలు కోసాకి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి. ఈ వీడియో కోసమని 2 రోజులు వెళ్ళాము మేము తాటి నుంజలు కోయటానికి. మా పిల్లలు అవి తినేమో అనుకొని అలానే తింటున్నారు చూడండి. నుంజలు కొట్టుకొని ఎలా తింటారు అనేది నాకు తెలిసిన ఒక అబ్బాయి కొట్టి చూపిస్తున్నాడు వీడియో కోసం. చూడండి ఫ్రెండ్స్. నుంజలు తీసాక ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంక ఇవి ఇలా పైన చెక్కు తీసుకొని తినేయటమే. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇంత ఎండలో అల్లాడుతుంటే మా పాప మాత్రం బయటకు వచ్చామని బాగా ఆడుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పక్కనే పత్తి పొలం ఉంటే ఇంకా దాంట్లోకి వెళ్ళి ఇలా పత్తికి వస్తుంది చూడండి.